హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కొత్తిమీర పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా తొందరగా క్విక్గా అయిపోతుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, 1 టీ స్పూను, ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసినవి తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేయలేదు. ఒక 3 పచ్చిమిర్చి తుంపి వేసుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు పచ్చిమిర్చి ముందుగా ఎక్కువ ఏమీ ఫ్రై అవసరం లేదు, మనకు కొత్తిమీరతో పాటు ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొత్తిమీర బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకొని, చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆరిపోతుంది. ఇదే బాండీలో ఇంకొక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజువి 3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గిపోయే వరకు మనము ఉడికించుకోవాలండి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా మగ్గిపోయిన వాటర్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గించుకుంటే గుజ్జులాగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇంకోసారి మూత పెట్టుకున్నామంటే మంచిగా గుజ్జులాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, వాటర్ అనేవి ఇంకిపోకుండా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆరిపోయిన టమాటా గుజ్జును కూడా వేసుకొని ఒక్క రౌండ్ అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు. మనకు కొత్తిమీర పచ్చడి అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనము తాలింపు పెట్టేసుకోవటమే. నార్మల్గా మనము ఇడ్లీల్లోకైనా చపాతీల్లోకైనా అలాగే దోశల్లోకి అన్నిట్లోకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో అయితే నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.